హామీ అధ్యక్ష. అసలు గతంలో ఎప్పుడో మహానాడులోనే చాలా కాలం ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అధ్యక్ష, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి, ఇల్లు భారమైంది, నా ఆడబిడ్డల కోసం నెలకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 18 ఏళ్ళు పైబడి 60 ఏళ్ళ లోపల ఉన్న మహిళలందరికీ నెలకి 1500 చొప్పున ఏడాదికి 18,000 ఇస్తానని చెప్పారు అధ్యక్ష. యాడ్స్ సాంగ్స్లో కూడా వీళ్ళు ప్రచారం చేశారు అధ్యక్ష. ఆడబిడ్డ నిధిని తెచ్చి అండగా ఉంటుంది, ప్రతి నెలకు 1500 అందిస్తుంది, ఈ జెండే అండా కదా టీడీపీ జెండా అని ప్రచారం చేశారు అధ్యక్ష. బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష. చూడండి, ఇందులో స్పష్టంగా రాశారు జూన్ 24 నుంచి కూడా ఈ పథకాలు ఇస్తామనేసి స్పష్టంగా రాయడం ఈ బాండ్స్లో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని కూడా ప్రచారం చేశారు అధ్యక్ష. చేయూత అయితే 45 ఏళ్ళు వాళ్ళకు వస్తుంది, ఇదైతే అందరికీ వస్తుంది అని కూడా నమ్మించారు అధ్యక్ష. అయితే ఇన్ని రోజులైనా కూడా మొదటి బడ్జెట్ అయిపోయింది, రెండవ బడ్జెట్ అయిపోయింది, అంటే ఏడాదికి 18,000 చొప్పున ఒక్కొక్క మహిళకి వీళ్ళు 36,000 రూపాయలు చొప్పున బాకీ పడ్డారు అధ్యక్ష. దీనికి ఖర్చు అయ్యేది 1,80,00,000 మంది మహిళలు లబ్ధిదారులు అనుకుంటే 32,400 కోట్లు ఏడాదికి ఖర్చు అవుతుంది అధ్యక్ష. నేను మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను అధ్యక్ష, పరిశీలన అంటే ఏంటి? ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో కనీసం పరిశీలన చేశారా? పథకానికి ఎంతమంది లబ్ధిదారులకు అర్హత ఉందో కనీసం పరిశీలన చేశారా? ఎన్ని వేల కోట్లు అవసరమో పరిశీలన చేశారా? ఆడబిడ్డ నిధి పథకం నిబంధనలపై ఏమైనా మంత్రివర్గ ఉపసంఘం వేసి పరిశీలన చేశారా? రూల్స్ పైన అధికారులతో ఏమైనా కమిటీ వేశారా? దీని మీద మంత్రి గారు కానీ, గౌరవ మంత్రి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఏమైనా సమీక్ష చేశారా? స్పష్టంగా దీని మీద సమాధానం చెప్పాల్సిందిగా మంత్రి గారిని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సభకి గౌరవం అంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి అధ్యక్ష, చెప్పాలంటే వాస్తవంగా చెప్పాలంటే. సరే ప్లీజ్ మొదటిగా మంత్రి గారు సమాధానం చెప్పండి. ఈరోజు ప్రధానంగా సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా అమలు చేసే దశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటగా వచ్చేది అధ్యక్ష, మొదటిగా వచ్చింది పెన్షన్ పథకం అధ్యక్ష. 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం అధ్యక్ష. వాళ్ళు వినే ఓపిక లేదు అధ్యక్ష. సమాధానం చెప్తున్నారు, వినండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష మాట్లాడి అధ్యక్ష, మీరు చెప్పండి సార్. సాధారణ పెన్షన్ 3,000 నుంచి 4,000 రూపాయలు చేయడం, దివ్యాంగుల పెన్షన్ 3,000 నుంచి 6,000 చేయడం, పెన్షన్ 5,000 నుంచి 15,000 చేయడం. ఆడబిడ్డ నుంచి చెప్పండి. సప్లిమెంటరీ ఆన్సర్ అధ్యక్ష, సప్లిమెంటరీ ఆన్సర్. అయితే సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈ ప్రభుత్వం ఖర్చు పెడతాం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ప్రతి విషయం సూపర్ 6 చెప్పండి అధ్యక్ష. సూపర్ 6 పథకాల్లో ప్రతి పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కార్యాచరణ చేస్తున్నాము. ఈ ప్రభుత్వం ఎంత నిబద్ధతతో పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెన్షన్ నిమిత్తం గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కేవలం నెలకి 1,500 కోట్లు, సంవత్సరం నెలకు 1,500 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది అధ్యక్ష. సంవత్సరానికి 72,000, 14,400 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. సంవత్సరానికి పెన్షన్లో 5 ఏళ్ల కాలంలో 72,000 కోట్లు అదనంగా ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. మరి గత ప్రభుత్వంలో వాళ్ళకిచ్చిన కాల పరిమితంలో 5 ఏళ్ల కాలంలో పెన్షన్ కోసం 93,000 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 1,60,000 ఖర్చు పెడుతుంది. అలాగే అన్నదాత సుఖీభవ అధ్యక్ష. వాళ్ళు అడిగిన దానికి సమాధానం అధ్యక్ష. ప్రతిదీ అధ్యక్ష అన్నదాత సుఖీభవ అధ్యక్ష 7,500 ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 14,000 ఖర్చు పెడుతుంది అధ్యక్ష. 14,000 ఖర్చు పెడుతున్నారు అధ్యక్ష. అంటే డబుల్ అధ్యక్ష. అప్పుడు 7,000 అయితే 14,000, అంటే డబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మరి అలాగే అధ్యక్ష ఇది మంచిది కాదు. ప్లీజ్ కూర్చోండి.
కూర్చోండి 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 కూర్చొని తర్వాత మాట కూర్చోండి లేదు కూర్చోవాలి నా ఎలాగైతే కష్టం కూర్చోమన్నప్పుడు కూడా కూర్చోపోతే కూర్చోండి కూర్చోమన్నప్పుడు ప్లీజ్ కూర్చోండి సంజయ్ రెడ్డి కూర్చోండి 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 సభ్యులు కూర్చోండి సభ్యులు అధ్యక్ష వాళ్ళు ప్రశ్న డివియేట్ అయ్యి ప్రశ్న అడిగేటప్పుడు వారి ప్రభుత్వంలో పెన్షన్ ఎంత ఇచ్చారు అమ్మఒడి ఎంత ఇచ్చారు అన్ని చెప్పుకుని వచ్చారు సమాధానం చెప్తారు వారికంటే పెన్షన్లు చాలా ఎక్కువగా ఇస్తున్నాము దాదాపు రెండింతలు ఇస్తున్నాము అదేవిధంగా వాళ్ళు 47 లక్షల మందికి అమ్మఒడి ఇస్తే మేము 67 లక్షల మందికి తల్లికి వందలు ఇస్తాం అధ్యక్ష అది చెప్పనియండి అది చెప్పనియాలి మీరు ఎందుకు అడిగారు మీరు డైవర్ట్ చేశారు అధ్యక్ష మీరు ఎందుకు డైవర్ట్ చేశారు సూపర్ సిక్స్ గురించి వారు ఎత్తారు మంత్రి గారు ఏం చేస్తున్నామో చెప్తున్నాం అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి 1924లో ఇచ్చిన దానికంటే అన్ని కలుపుకున్నా కూడా ఇప్పుడు ఇచ్చినయే చాలా ఎక్కువగా ఇస్తున్నాం అధ్యక్ష తప్పకుండా ఏదైతే స్త్రీ ఇది ఉందో ఆ పథకం గురించి సమాధానం చెప్తారు అధ్యక్ష ప్లీజ్ కూర్చోండి